మేఘాలయ హనీమూన్ అత్యోదంతం మరవక ముందే మరో మహిళ తన భర్తను హతమార్చింది. పెళ్లైన కేవలం 36 రోజులకే సమోసాలో పురుగులు మందు కలిపి భర్తకు తినిపించింది. అనంతరం కాసేపటికే భర్త తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లో వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలకు చెందిన బుద్ధనాథ్ సింగ్తో సునీతాదేవికి గత నెల 11న వివాహం జరిగింది. అనంతరం లాంఛనాల ప్రకారం భర్తతో పాటు మెట్టింటికి వెళ్ళినప్పటికీ తొలి రోజే ఆమె పుట్టింటికి తిరిగి వెళ్ళిపోయింది. అతనితో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో ఇరువైపుల పెద్దలు చర్చించి ఆమెకు సర్ది చెప్పి జూన్ 5న కాపురానికి పంపారు. జూన్ 14న పెరట్లోని మొక్కల కోసం పురుగుల మందు అవసరమని భర్తను కోరింది. భార్య ప్రేమగా మాట్లాడిందన్న ఆనందంలో ఆఘమేఘాల మీద వెళ్ళి బుద్ధనాథ్ పురుగుల మందు కొని తెచ్చాడు. జూన్ 15న భర్త కోసం స్పెషల్గా చికెన్ కర్రీ వండి సమోసాలతో వడ్డించింది. ఆయన పక్కనే కూర్చొని కొసరి వడ్డించింది. అయితే భోజనం తర్వాత కాసేపటికే బుద్ధనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.